మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులు ఉన్నారు, అదే విధంగా విశ్వాసులు ఉన్నారు. మరి మీ కుటుంబాలన్నిటికి కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయాన్ని 13వ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, 1 Corinthians 16th chapter 13th and 14th verse ఒకసారి మీరు చూసినట్లయితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు తాను స్థాపించిన కొరింథీ సంఘానికి చివరిగా ఆయన ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిస్తూ ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, అనేక విషయాలు వారితో మాట్లాడాడు. మరి మనం మహిమ శరీరాన్ని ఒక రోజున ధరించుకోబోతున్నామని చెప్పాడు. అలాగే అనేక పాపాల విషయమై ఖండించాడు, పాపం చేయవద్దని హెచ్చరించాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని సెలవిచ్చాడు. ప్రభు బల్లారాధన వాళ్ళలో పాల్గొనే మీరు త్రాగుబోతులుగా ఉండకూడదని సెలవిచ్చాడు. సణుగులు సంశయాలు మానండి అని సెలవిచ్చాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారని సెలవిచ్చాడు. మీరు వ్యాజ్యం ఆడకూడదు ఒకరి మీద ఒకరిని కూడా సెలవిచ్చాడు. అంతేవిధంగా భయంకరమైన జారత్వం కొరింథీ సంఘంలో ఉందని ఆ సంఘాన్ని హెచ్చరించాడు. అన్యులలో లేని పాపం కూడా మీలో ఉందని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు చెప్పిన తర్వాత చివరికి ఆయన చెప్పింది ఈ రోజున క్రైస్తవ లోకం ఉండలేనిది. ఆయన చెప్పింది ఆ రోజు కొరింథీ సంఘంలో కూడా నిలబడలేకపోయింది, ఈ రోజున క్రైస్తవ లోకం కూడా నిలబడలేకపోతుంది. ఈ సలహా మీద ఈ రోజున ఆ రోజున పౌలు గారు సెలవిచ్చిన సలహాలో ఈ రోజున ఎవరమైతే నిలబడగలుగుతామో తప్పనిసరిగా ఆత్మీయ ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. ఆయన చెప్పిన సలహా ఏమిటంటే, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే ప్రతి కార్యాన్ని కూడా ప్రేమతో చేయండి. ఈ విషయాలన్నీ గమనించినప్పుడు ఈ విషయాలన్నిటిలో కూడా ఇంచుమించుగా అందరూ కూడా కొరత కలిగి ఉన్నారని చెప్పక తప్పదు. ఈ విషయాలన్నిటిలో కూడా మనం కొదువు కలిగి ఉన్నామనే తప్పనిసరిగా ఒప్పుకొని తీరాల్సిందే. ఈ రోజున క్రైస్తవ లోకానికి మెలకువ లేదు. అపవాది గర్జన సింహం వల్ల తిరుగుతున్నాడని తెలుసు. అపవాదిని ఎదిరించే యుద్ధ ఆయుధాలు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకునే క్రైస్తవులు లేరు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవగలిగే వాళ్ళు లేరు. ఏమండి, అపవాదిని జయించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు తక్కువ మందిగా ఉన్నాము. అదేవిధంగా విశ్వాసంలో నిలకడగా చివరి శ్వాస వరకు ఉండేవారు కూడా తక్కువగానే కనబడుతున్నారు. ముఖ్యంగా క్రీస్తు కొరకు పౌరుషంగా బతికే వారి కంటే కూడా రాజీపడి బతికేవారు ఎక్కువగా కనబడుతున్నారు. ధనాపేక్షతో క్రీస్తు కొరకు రాజీపడి బ్రతికేవారు ఎక్కువగా కనబడుతున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి పౌరుషం గలవారై ఉండండి అని హెచ్చరించినట్లుగా చూడొచ్చు. సాధారణంగా మనం విలేజ్ల్లో కూడా పౌరుషంగా బతకాలని చెప్తుంటారు, నానుడి అనమాట. కాబట్టి ఆ పౌరుషం క్రీస్తులో ఉందా లేదనేది ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా బలవంతులై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు బలవంతుడు అంటే ఆరోగ్యపరంగా బలహీనుడు కావచ్చు, కానీ సర్వాంగ కవచాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన సర్వాంగ కవచాన్ని, విశ్వాసాన్ని అదేవిధంగా సువార్తని, అదేవిధంగా మరి ప్రార్థనను, అదేవిధంగా దేవునికి స్తోత్రం కలుగును కాక అక్కడ రాయబడిన ప్రతి ఆయుధాన్ని కూడా, రక్షణను, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని, ఈ ఆయుధాలన్నీ ఏ వ్యక్తి అయితే ధరించుకుంటాడో అతడు బలహీనతలో కూడా బలవంతుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులై ఉండండి పౌలు గారు కొరింథీ సంఘానికి సెలవిస్తున్నాడు. ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతున్నాడు. చివరిగా మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయమంటున్నాడు. అంటే ప్రేమతో అంటే ఇప్పుడు మనం జరిపిస్తున్న ఈ జూమ్ మీటింగు క్రీస్తు మీద ప్రేమతో అనేకులు ఆత్మీయంగా స్థిరపరచబడాలన్న ఆలోచనతో ఈ జూమ్ కార్యక్రమాన్ని తలపెట్టాం. మనం చేసే ప్రతి పని కూడా, మనం ఎవరికైనా ఆహారం పెట్టినా, మనం ఎవరికైనా సహాయం చేసినా, మనం ఏది చేసినా చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమతో చేయమంటే మనం అడుక్కునే వాడికి డబ్బులు ఇచ్చేది ప్రేమతో చేస్తే చాలు అనుకుంటారు. అది కాదండి, అదొక్కటే కాదు.
యేసు ప్రభు మందిరానికి కూడా క్రీస్తు మీద ప్రేమతో వెళ్ళాలి. యేసు ప్రభు సువార్త కూడా యేసు మీద ప్రేమతో వెళ్ళే సంఘాన్ని ప్రేమించి ఆ సంఘంలో అడుగుపెట్టాలి. నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళినా, అది చిన్న సంఘమైన పెద్ద సంఘమైన, అక్కడ వాక్యం ఫలిస్తుందని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. కారణం ఏంటంటే నేను క్రీస్తు మీద ప్రేమతో వెళ్తాను, ఆ సంఘం మీద ప్రేమతో వెళ్తాను గనక ఎక్కడికి వెళ్ళినా వాక్యం ఫలిస్తుంది. మరి దేని మీద ప్రేమతో నేను వెళ్ళను. అక్కడికి ధనం మీద ప్రేమతో కానీ, వాళ్ళు పెట్టే ఆహారం మీద ప్రేమతో కానీ పొరపాటును కూడా వెళ్ళను. నేను యేసుని ఘనపరచాలని ఆశతో వెళ్తాను, ఆ సంఘంలో ఉన్న ప్రజలు బ్రతకాలనే కోరికతో వెళ్తారు. ఈ రెండే నన్ను నిలబెడుతున్నాయి. బైబిల్ పూర్తిగా తెలియని నన్ను, దేవుని వాక్యంలో లోతులు ఏమాత్రం తెలియని నన్ను, ఒక రకంగా బైబిల్లో అజ్ఞానినైన నన్ను ఈ రెండు మాటలే నిలబెడుతున్నాయి. ప్రభువుని కనపరచాలని ఆశతో వెళ్తాను, అక్కడున్న సంఘం నా సొంత సంఘంగా భావించి, వాళ్ళు నా ప్రజలుగా భావించి ఏ రకంగానైనా వాళ్ళు బ్రతకాలని ఆశతో వెళ్తాను. ఈ రెండే నన్ను నిలబెడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జూమ్లో పాల్గొనేవారైనా ఏమండి, భవిష్యత్తులో పాల్గొనబోయేవారైనా, లేదా మీ చర్చి ఆరాధనలకు వెళ్ళేవారైనా, లేదా మీ సంఘంలో పాట పాడి ప్రభువుని ఘనపరిచేవారైనా, రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రభువుని ఘనపరచాలన్న ఆలోచనతో మీరు సంఘానికి వెళ్ళండి, సేవ చేయండి, విశ్వాసులకు ఉండండి. రెండవది, మీరు పాడే పాట కానీ, మీరు చెప్పే వాక్యం కానీ, మీరు చేసే సహాయం కానీ వారి మీద ప్రేమతో, వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే ఆశతో చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చేసినప్పుడు తప్పనిసరిగా ఆ క్రైస్తవ కుటుంబం వర్ధిల్లి తీరుతుందండి. ఎవరు బలవంతం కోసమో, ఎవరిని మెప్పించడం కోసమో దయచేసి ఏది చేయొద్దండి. ఈ రోజున మనిషి మెప్పు కోసం నానా తాపత్రయపడుతుంది క్రైస్తవ ప్రపంచం. మనుషుల మెప్పు కొరకు సంఘానికి వెళ్ళొద్దు. దైవ సేవకుడు దృష్టిలో పట్టని సంఘానికి వెళ్ళొద్దు. సంఘానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకోవడం సంఘానికి వెళ్ళొద్దు. కేవలం ప్రభువుని కనపరచడం కోసం సంఘానికి వెళ్ళండి. ఏమండి, మీరు వెళ్ళే సంఘంలో ఉన్న విశ్వాసుల మీద, ఏమంటే తోటి విశ్వాసం మీద ప్రేమతో, అన్ని జనుల మీద ప్రేమతో, అన్ని జనుల్ని ప్రభు వైపు ఆకర్షించాలనే ఆశతో ప్రార్థించటానికి సంఘానికి వెళ్ళండి. వాక్యాన్ని విని మీరు మీ కుటుంబాలు దీవించబడాలని ఆశతో సంఘానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని తృప్తిపరచడానికి మనం సంఘానికి వెళ్ళినా, జూమ్ మీటింగ్స్ లో జాయిన్ అయినా తగిన ఆశీర్వాదాలు పొరపాటును కూడా పొందలేమనే విషయాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో నాతో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పాల్మేత సేవ చేస్తున్నాడు గనక ఈ జూమ్ జరపాలనే ఆశతో నేను జరిపుంటే, ఇందువల్ల ఈ జూమ్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదండి. నా హృదయంలో ఒకే ఒక భారం, అనేకులను ఆత్మీయతలో స్థిరపరచాలి, పౌరుషం కలిగేవారిగా మార్చాలి, విశ్వాసంలో నిలకడగా ఉండేవారిగా మార్చాలి, మెలకువగా ఉండేవారిగా మార్చాలి. వారి సంఘాలు దీవించబడాలి, వారు అడుగుపెట్టే సంఘాలు. ఈ ఆశతోనే ప్రభువుని కనపరచాలని, ఫస్ట్ టార్గెట్ ప్రభువుని కనపరచాలని ఆశతో ఈ పరిచర్య నేను ప్రారంభించాను. ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారు, చాలా సంతోషం. దీన్ని ఈ విధంగానే కొనసాగించాలని ఒక దైవ సేవకుడిగా సాధ్యమైనంత వరకు నేను కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్ని విషయాల్లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు విశ్వాసమందు నిలకడగా ఉంటే ప్రారంభంలోనే ఆశీర్వాదాలు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అతని జీవితంలో ఆశీర్వాదాలు చూడకుండా ఉండే అవకాశమే లేదండి. ఈ విషయంలోనే మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. విశ్వాసం ముందు నిలకడగా ఉండండి అనే టాపిక్ ని, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్ అనే టాపిక్ ని స్టాండ్ ఫర్ రైట్ థింగ్ అని కూడా మనం టాపిక్ పెట్టుకోవచ్చు. సత్యము కొరకు నిలబడండి, సత్యము కొరకు నిలబడండి, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి అనేది ఒక టాపిక్. మరొక దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, సత్యము కొరకు నిలబడండి, అదే పౌరుషం గలవారై ఉండండి అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కనుక మనం గమనిస్తే ఆశీర్వాదాలు నెమ్మదిగా వస్తాయి, కానీ ఆశీర్వదించకుండా దేవుడు పొరపాటును కూడా ఉండడు. క్రైస్తవ జీవితంలో ఈ విధంగా ఆశీర్వదించబడిన వారు అనేకులు మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ఒకసారి కొన్ని మాటలు మాత్రం నేను చదవగలను. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము
1-6 వాక్యాలు గనక మనం చూసుకున్నట్లయితే, యోషియా కుమారుడును యూదా రాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వారిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. వాటిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడనియు నేను పెందల కన్న లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఇలాగా నేను అనేక పర్యాయాలు మీకు ఆజ్ఞాపించాను, కానీ మీరు వినలా. 29వ అధ్యాయంలో ఒకసారి అక్కడ అంటున్నాడు. 29వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 12వ వాక్యంలో మరొకసారి హెచ్చరిస్తున్నాడు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. ఈ రోజు కూడా ఆలకిస్తాను. మీరు అనేక పర్యాయాలు వినలా, కానీ ఈ రోజు కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికితే పూర్ణ హృదయంతో మీకు దొరుకుతాను, మీ మనవి ఆలకిస్తాను. బబులోను దేశం మీద నుంచి రాబోతున్న కీడును ఇప్పటికైనా నేను తప్పించగలను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా వైపు తిరగండి, దుర్మార్గతను విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, నా వైపు తిరగమని యూదా రాజుతో సహా ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిమ్మని ఇర్మియాకి చెప్తే, ప్రియమైన దేవుని బిడ్డలు, ఇర్మియా ఏమాత్రం భయపడకుండా ఏమండి, అదే 26వ అధ్యాయంలో మీరు చూస్తే, 29వ అధ్యాయంలో చూస్తే, ఆ అధ్యాయాలన్నింటిలో కూడా మీరు చూస్తే, ఇతడు బ్రతకటానికి యోగ్యుడు కాడని రాజు గాని రాజు యొక్క ఉద్యోగులు కూడా ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేశారు. రకరకాలుగా ఆయన హాని తలపట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇర్మియా మాత్రం దేవుడు సెలవిచ్చిన మాట చెప్పకుండా ఉండలేదు. ఇర్మియా సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు. సత్యాన్ని ప్రకటించడంలో అతను ఫర్మ్గా నిలిచాడండి. ఈ రోజున సత్యాన్ని ప్రకటించడంలో స్థిరంగా నిలిచేవారు ఎందరూ ఉన్నారని ప్రశ్నిస్తే, అపోస్తలుడైన యోహాను అంటాడు, నా ప్రియమైన నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నాకు వినబట్టు కంటే సంతోషం మరొకటి లేదు కదా అంటున్నాడు. ఈ రోజున పరమందుండి సృష్టికర్త అయిన దేవుడు తొంగి చూస్తున్నాడు. సత్యవాక్యాన్ని అనుసరించి ఎంతమంది నిలబడుతున్నారు? దేని కొరకు బైబిల్ పట్టుకొని ప్రయాసపడుతున్నారు మనుషులు? దేని కొరకు సంఘాలకు వెళ్తున్నారు? దేని కొరకు సేవ చేస్తున్నారు? ఆకాశమందున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి తొంగి చూస్తే మన హృదయాల్లోకి, ఈ రోజున మీ హృదయం, నా హృదయం ఆయన్ని కనపరచుట కొరకే సేవ చేస్తున్నట్లుగా కనబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందండి. అలా కాకుండా నన్ను కనపరుచుకోవడానికి కానీ మరి దేన్నో సంపాదించడానికి కానీ నేను సేవ చేస్తే పరలోకంలో దుఃఖం కలుగుతుంది. నా ప్రభువు నన్ను రక్షించినందుకు చాటుగా ఏడుస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్తున్నాడు, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, స్టాండ్ ఫర్ రైట్ థింగ్. సత్యం కొరకు నిలబడు. నేను నీకే చెప్తున్నానో అది నువ్వు చెప్పాలి. ఇర్మియా, నువ్వు బాలుడని చెప్పొద్దు. నీ నోటిని నేను అగ్ని బాణములు వంటి వాక్యాలు నీ నోటి నుంచి ప్రకటింప చేస్తాను. నీ నోటిని నేను వాడిగల ఖడ్గం మారుస్తాను. నువ్వు నా కొరకు నిలబడు. నీ ఎదుట దుర్గములు కూడా నిలబడలేవు. ఇర్మియా గ్రంథం ప్రారంభంలోనే అంటాడు, నీ ఎదుట ఇత్తడి తలుపులు కూడా నిలబడలేవు. ఒకవేళ సత్యం కొరకు నువ్వు నిలబడకుండా ఉంటే నిన్ను కాపాడగలిగేవాడు ఎవడూ లేడు. సత్యం కొరకు నిలబడతావా అని ఇర్మియాని ఆయన ప్రభు పిలిచినప్పుడు చెప్పమన్న వాక్యాలన్నీ ఆయన చెప్తూ
ఇర్మియా గ్రంథం క్రొనాలజికల్ ఆర్డర్లో లేదు, క్రమంలో లేదు. 20 అధ్యాయం 9 వాక్యంలో ఒక మాట అంటాడండి. సత్యాన్ని కొరకు నిలబడే దైవ సేవకుడు విశ్వాసి నోట ఈ మాట రావాలండి. 20 అధ్యాయం 9 వాక్యంలో అంటాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రకటింపకూడదు అని భయపడి ఉండొచ్చు ఇర్మియా. ఒక రకంగా భయం కలగవచ్చు. అందరూ చంపేయాలి, ఇతడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. ఆయన నామమును బట్టి నేను ప్రకటింపకూడదు అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. సత్యాన్ని ప్రకటించకుండా నేను ఉండలేను. ప్రకటించకుండా ఉండాలని కొన్ని రోజులు ప్రయత్నం చేశాడు ఈయన కూడా. కానీ అదట సత్యాన్ని ప్రకటించకుండా ఉండటం అతని ఎముకల్లో మంట మండిందంటండి. అతని ఎముకల్లో మంట మండి ఓర్చుకోలేకపోయాడంట. నేను సత్యానికి దాసుడిని, సత్యమైన దేవుని కొరకు నిలబడతాను, సత్యవాక్యాన్ని ప్రకటిస్తాను, రాజీ పడే వాక్యాన్ని ప్రకటించను, ధనాపేక్షతో కూడిన వాక్యాన్ని ప్రకటించను, జోకులు నేను ప్రకటించను. ఏమండి రకరకాలుగా మనుషుల్ని మెప్పించే మాటలు నేను ప్రకటించను. దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను ప్రకటిస్తానని ఇర్మియా నిలబడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాకి ఏమైనా నష్టం జరిగిందా అని ఒకసారి మీరు ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు వాళ్ళని. అంతే. బబులోన్ నుంచి ఉత్తరం నుంచి ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందమని చెప్పాడు. మీ పాపం వల్ల మీరు దేవునికి దూరం అయ్యారని కూడా చెప్పాడు. యెషయా గ్రంథం 59 అధ్యాయం 2 వాక్యం అదే చెప్తుంది. దేవునికి మనకి మధ్య పాపపు అడ్డుకోడు వచ్చింది. ఆ ప్రజలకు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు. యెషయా ప్రవక్త కూడా చెప్పాడు కదా, మీరు చేతులు ఎత్తితే దేవుడు చూడలేకపోతున్నాడు. యెషయా గ్రంథం 1 అధ్యాయం 15-16 వాక్యాల ప్రకారం. మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు వినలేకపోతున్నాడని నాకంటే ముందు యెషయా ప్రవక్త కూడా చెప్పాడు కదా. ఇప్పుడు నా ద్వారా కూడా అదే చెప్తున్నాడు. ఆయన వైపు తిరగండి, ఆయన్ని వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు, ఉగ్రత నుంచి తప్పిస్తాడని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి సిద్కియా రాజుగా ఉన్నప్పుడు యూదా దేశానికి సిద్కియాతో ఏం చెప్పాడంటే, ఇక అయిపోయింది టైం, దేవుడిచ్చిన టైం అయిపోయింది. సిద్కియా, బబులోను రాజుకి లోబడు, బబులోను రాజుకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యొద్దు, బబులోను రాజుకు లోబడు, అతను చెరలోకి తీసుకెళ్తే వెళ్ళు, ఒకవేళ ఇక్కడ ఉంచితే ఉండు. యూదా రాజుకి, చివరి రాజుకు చెప్పాడు ఇర్మియా. ఇన్ని యెహోయాకీను వీళ్ళందరూ ఏలుబడులు ఎన్నిసార్లు ప్రకటించినా వాడు వినకపోతే ఫైనల్ గా దేవుడు అంటున్నాడు, ఇక నేను నా ఉగ్రత పరిసమాప్తం అయిపోతా ఉంది, నేను కంప్లీట్ గా యూదా దేశాన్ని నాశనం చేయబోతున్నాను. ఇప్పుడున్న రాజునైనా నాకు లోపడమని చెప్పు. బబులోను రాజు యొక్క బబులోను రాజుకు సరెండర్ కమ్మని చెప్పు. నేను అతన్ని, అతని వంశాన్ని కాపాడుతాను, ఈ దేశాన్ని కూడా, యూదా దేశాన్ని కూడా కాపాడుతానని చివరికి టైం ఇచ్చాడండి. సిద్కియా ఏం చేశాడు తెలుసండి? ఇర్మియా ప్రవక్తని చంపించడానికి ప్రయత్నాలు చేశాడు, ఏం చేయలేకపోయాడు. బబులోను రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సిద్కియా కళ్ళ ముందే సిద్కియా రాజు యొక్క కుమారుల్ని బబులోను చక్రవర్తి చంపించాడు. సిద్కియా కన్నులు ఊడబెరికాడండి. అంత భయంకరమైన శిక్ష దేవుని మాటకు లోబట్టకపోవటం వల్ల యూదా రాజు అనుభవించినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇదే 26 అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 20వ వాక్యంలో అనేక మంది ఇర్మియాని మరణానికి పాత్రుడు అంటుంటే, ఒక వ్యక్తిని దేవుడు వారి మధ్యలో లేపాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అహియాకీము అనే ఒక వ్యక్తిని లేపాడు ఆ మధ్యలో. 24వ వాక్యంలో సన్ ఆఫ్ షాపాను కుమారుడైన అహియాకీము అనే ఒకడిని లేపి సత్యము కొరకు నిలబడిన ఇర్మియాని ఎలా కాపాడాడో ఆ 21, 22, 23, 24 వాక్యాల్లో మీరు చదువుకుంటే అక్కడ అహియాకీము అంటాడు, ఇర్మియా చెప్పిన దాంట్లో తప్పేముంది, అతడు రాజ్యోద్యోగి, అతను కూడా అక్కడ ఉన్నవాడే, ఆ మిగిలిన గుంపులో వాడే. ఆ గుంపులోనే ఒకరిని దేవుడు ఇర్మియాకు సపోర్ట్గా లేపాడు. మికయా అనే ఒక ప్రవక్త కూడా 16, 17 వాక్యాల్లో 100 సంవత్సరాల క్రితం మీరు దేవుని వైపు తిరగకపోతే ఉగ్రత వస్తుందని చెప్పాడు కదా,
అదే మాట ఇప్పుడు ఇర్మియా ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఈయన చెప్పేదంతా తప్పేం లేదు. మీరేమో మా దేశం మీదకి నాశనం రావాలని నువ్వు కోరుకుంటున్నావని ప్రవక్తను అంటున్నారు. అతను రావాలని కోరుకోవట్లా, రాబోతుంది, మారు మనసు పొందమని చెప్తున్నాడు. అతను తప్పేం చెప్పట్లా. కాబట్టి అతన్ని చంపాల్సిన అవసరం లేదని చెప్పి ఇర్మియా, ఆ రోజున మరణించవలసిన ఇర్మియాని దేవుడు అహికామును లేపి ఇర్మియాని కాపాడినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, దేవుని కొరకు నిలబడిన ఇర్మియా ప్రవక్తని దేవుడు అక్కడ మరణానికి అప్పగించలేదండి. సత్యము కొరకు నిలబడితే ఇబ్బందులు వస్తాయి, కానీ ఈ చోట ఇర్మియాని ఆయన మరణానికి అప్పగించినట్లుగా మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 39-40 అధ్యాయాలు కనుక మీరు చూస్తే అందరు రాజులు చంపబడ్డారు. యూదా రాజులు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా. కానీ యూదా దేశంలో అనేకుల్ని చెరలోకి తీసుకెళ్లారు, అనేకుల్ని బబులోను వాళ్ళు చంపేశారు. కానీ నెబూజర్దాన్ అని బబులోను రాజు యొక్క సంరక్షకుడు ఇర్మియాని పిలిచి అంటున్నాడు 40వ అధ్యాయంలో, ఇర్మియా, నువ్వు గొప్ప ప్రవక్తవని మేము గుర్తుపట్టాం. ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు గుర్తుపడుతున్నారు. నీవు చెప్పిన ప్రవచనం అంతా నెరవేరింది. ఇదిగో రాజ్యము నీ చేతిలో ఉంది. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, నిన్ను కాపాడే బాధ్యత మాది. పొరపాటును కూడా నీవు మరణించకుండా మేము మిమ్మల్ని కాపాడతాం. ఒకవేళ నువ్వు నాతో బబులోను దేశానికి వస్తే బబులోను రాజు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల్ని తృప్తిపరచాలని ప్రకటించిన ప్రవక్తలు అందరూ చనిపోయారండి. సత్యం కొరకు నిలబడి దేవుని కొరకు నిలబడిన ఇర్మియా ప్రవక్త చివరి దాకా కూడా అందరూ చనిపోయినా చివరి దాకా దేవుడు ఆయన బ్రతికించాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, కష్టమైన నష్టమైన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఆయనలో నిలకడగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తుంది. పొరపాటును కూడా అటు ఇటు తప్పిపోయే వారిగా ఉండకుండా విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో సింహాసనాన్ని చేరేంత వరకు కూడా మనం ఓపిగ్గా పరిగెత్తగలగాలి. అయితే ఈ పరుగు పందెంలో రాళ్లుంటాయి, ముళ్ళ పొదలుంటాయి, గోతులుంటాయి, తుప్పలుంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఏ ప్రభువుని నమ్ముకున్నారో ఆ ప్రభువునందు విశ్వాసంతో చివరి వరకు నిలకడగా ఉండండి. సత్యం కొరకు పౌరుషం గలవరై ఉండండి, మెలకుగా ఉండండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాదని ప్రభు ఈ రాత్రి మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియా సత్యం కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా కాపాడబడ్డాడు. అదే 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 సమయంలో మరొక ప్రవక్త ఊరియా అనే ఒక ప్రవక్త కూడా సత్యాన్ని ప్రకటించాడు. 20 వాక్యము 23వ వాక్యంలో మీరు చూస్తే ఊరియా అనే ప్రవక్త కూడా సత్యాన్ని ప్రకటించాడు. సత్యాన్ని ప్రకటించి ఏం చేశాడంటే, చంపేస్తారని భయపడి ఐగుప్తుకు పారిపోయాడండి. సత్యాన్ని ప్రకటించి స్థిరంగా నిలబడలా అతను. కానీ యెహోయాకీము రాజు ఏం తెలిసింది, అతను పారిపోయింది ఐగుప్తుకని తెలుసుకుని ఐగుప్తు నుంచి పిలిపించి చంపించాడు. ఈ చోట దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది, ఇందులో రకరకాల అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. సత్యము కొరకు నిలబడితే తప్పనిసరిగా మనల్ని కాపాడే బాధ్యత, మన కుటుంబాలను ఆశీర్వదించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. 200 ఏళ్ళు 300 ఏళ్ళు మనం ఎవరూ బతకం. 100 సంవత్సరాలు బ్రతికారంటే చాలా గొప్ప విషయమే. ఎల్లకాలం బ్రతికే అవకాశం మనకు లేదు. ఎందుకంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది, తప్పదది. బ్రతికినంత కాలం కూడా కృపాక్షేమాలతో దేవుడు సత్యం కొరకు నిలబడ్డ ఇర్మియాను బతికించాడు. ఈ రాత్రి ఇర్మియా వలె దేవుని వాక్యం కొరకు, సువార్త కొరకు, సాక్ష్యం కొరకు, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం బ్రతకటానికి మనం తీర్మానిస్తే మన పిల్లల్ని ఆయన విడిచిపెట్టడు. నీతిమంతుల పిల్లల్ని విడిచిపెట్టే అవకాశమే లేదు. వారి పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. యెషయా 59వ అధ్యాయం రాయబడినట్లుగా మన మీద ఉన్న ఈ సత్య ఆత్మ, సత్యము కొరకు నిలబడే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన పిల్లల మీద, వారి పిల్లల మీద కూడా సదాకాలం ఉండి తీరుతాడు. యెషయా 59:21 వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఈ రోజున సత్యములో నిలబడకుండా
బైబిల్ మాత్రమే చేతిలో ఉంటది. సత్యం కొరకు నిలబడే వాళ్ళు బహు తక్కువగా ఉన్నారు. అందుకని ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు దిగజారిపోతున్న పరిస్థితులు, ప్రమాణాలు తగ్గిపోతున్న పరిస్థితులు, యేసు నామం క్రైస్తవ కుటుంబాల ద్వారానే అవమానపరచబడుతుంది. యేసు నామాన్ని ఎవరో అవమానపరచట్లా, ఏ అన్యుడు అవమానపరచడండి. నాకు తెలిసి మనం కరెక్ట్ గా ప్రభువు కొరకు నిలబెడితే కావాలని ఎవరు అవమానపరచరు మనల్ని. ఖచ్చితంగా మనం చేసే క్రియలే మన ప్రభువుని అవమానపరిచేటట్లుగా చేస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించగలిగితే చాలు. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. మీకు బాగా తెలిసిన వ్యక్తే, ప్రియమైన దేవుని బిడ్డరా, నెహెమ్యా అనే ఒక దైవజనుడు మీకు బాగా తెలుసండి. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో నెహెమ్యా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా రాజుకు దయ కలిగి యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడు. రాజు దగ్గర, పారసీక రాజు దగ్గర మంచి ఉద్యోగం అయింది. అసలు ఆయనకు అంత కర్మ పట్టలేదు, అవసరం లేదు ఆయనకి. దేవుని పని చేయాల్సిన అవసరం అతనికి లేదు. వీళ్ళు కూడా చాలా మంది రాత్రి వాక్యం విని ఇంతసేపు కూర్చొని వాక్యం వినాల్సిన అవసరం లేదు. ఈ పాటికి భోజనం చేసి శుభ్రంగా రెస్ట్ తీసుకునే టైంలో వాక్యం వింటున్నారు మీరు. నిజంగా దేవుని యొక్క మహాకృప మీ మీద కుమ్మరించబడతా ఉంది. నెహెమ్యా రాజుకి ఏమంటే గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. మంచి పోస్టు. రాజుగారు ఏ త్రాగాలన్నా కూడా నెహెమ్యా గారు దాన్ని టెస్ట్ చేసి ఇవ్వాలి. ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రాముఖ్యమైన పోస్ట్ అది. రాజు పక్కనే ఉంటాడు ఆయన. మంచి శాలరీ, పారసీక రాజు. యెరూషలేము పెంట దెబ్బగా మారింది. యెరూషలేము గురించి పట్టించుకోవాల్సిన అవసరం నెహెమ్యాకి లేదు. కానీ తన దేవుని పట్టణ ప్రాకారాలు పాడైపోయి అలాగే ఉన్నాయని తెలుసుకున్న నెహెమ్యా దేవుని మీద ఆశతో ఏమండి కన్నీరు కార్చాడండి. మనకి ఎంత వాక్యం తెలిసినా ఇంకా వాక్యాన్ని వినాలనే ఆలోచన కలిగి ఉండటం చాలా మంచిదండి. ఎంత వాక్యం తెలిసినా వాక్యాన్ని వినాలనే కోరిక ఉండటం చాలా గొప్ప విషయం. ఇందులో పెద్దలు జాయిన్ అవుతుంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, నాకు తెలిసింది తక్కువ, కానీ ఈ వాక్యం కూడా వినాలని ఆశ మీలో ఉండడం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యమైన విషయం. చాలా మందికి ఆ ఆశ ఉండదండి. ముఖ్యంగా సేవకులను బడి వరకు మాకు అంతా తెలుసు కదా, మేము ఇంకా వినేది ఏంటి అనే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ మీరు ఆసక్తితో ఉన్నారంటే చాలా సంతోషం. మీరు నెహెమ్యాలే. ఒక రకంగా నెహెమ్యాకి సంబంధం లేదు, అవసరం లేదు కూడా. ఎవరో హనానీ అనే ఒక వ్యక్తి వచ్చి చెప్తే నెహెమ్యా ఏడ్చి రాజు దయ పొంది ప్రాకారాలు కట్టడానికి వెళ్తే ఆ 4వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసండి? వాళ్ళు ప్రాకారాలు కడుతుంటే సంబల్లటు, టోబియా ఇంకా కొంతమంది వచ్చి ఈ ప్రాకారం మీద నక్క ఎగిరితే పడిపోతుందిరా, యూదులారా మీరు దౌర్బల్యులు, పనికిరాని వాళ్ళు, మీరు దేవుని బిడ్డ లేని బిడ్డలరా, పనికి మాలిన దేవుని బిడ్డలు. ఇప్పుడు కూడా మనకు ఫేస్బుక్లో మనం చేసే పనులను బట్టి చాలా మంది యేసు ప్రభుని రకరకాలుగా దూషిస్తున్నారండి. ఆ దశంభాగాలు అనే క్లిప్పింగ్ ఒకటి వేసి దశంభాగం అయిపోతే కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, శపించబడతారని ఒక పాస్టర్ చెప్తున్నాడు. దాని కింద క్లిప్పింగ్ ఏంటి తెలుసండి? ఒరే మీ దేవుడు అడుక్కు తినేవాడైతే ఆయన దేవుడు ఎట్టవుతాడరా అని క్లిప్పింగ్ కింద. ఎంత భయంకరంగా ఉందంటే నాకు చాలా చాలా బాధేసింది అనమాట. అంటే ఆ పాస్టర్ అడగటం కూడా అట్టే అడుగుతున్నాడు దశంభాగాన్ని. ఇవ్వకపోతే అంతే, మీ అంతా అయిపోద్ది మీ సంగతి అంటున్నాడు. అంత భయంకరంగా అడుక్కోవాల్సిన అవసరం లేదు కదండి, ప్రేమతో అడుక్కోవచ్చు. అంత భయంకరంగా అడుక్కోవాల్సిన అవసరం లే. ఇంటి ముందుకు వచ్చినాడు అడుక్కోవాల్సిన అవసరం లే. ఆ కింద క్లిప్పింగ్, ఆ సినిమా యాక్టర్లు క్లిప్పింగ్ పెట్టి మీ దేవుడు అడుక్కునేవాడైతే మీకు ఎందుకురా, మీకు ఆ దేవుడు ఎట్టవుతాడరా అంటున్నాడు అతను కామెంట్ కింద. భయంకరమైన పరిస్థితి ఈ రోజున కనపడుతుంది. ఆ రోజు నెహెమ్యాను కూడా, అంటే ఈ దశంభాగాలు అడుక్కొని శాపం పెట్టేవాడు నెహెమ్యా కాదండి, జాగ్రత్త. వాడు దేవుడు మన అవమానపరిచేవాడు. దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి విశ్వాస ఆశీర్వదించబడిన కొలది కూడా. దశంభాగం ఎప్పుడు కమాండ్ కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవ్వనందువల్ల ఎవరికి ఏ నష్టం జరగదు. ఇస్తే మంచిదే, అంతకంటే ఎక్కువ ఇస్తే మంచిదే. హృదయపూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టపడి మనసు కష్టపెట్టుకొని కర్మగాలి వేయాల్సి వస్తుంది ఈ మందిరానికి వచ్చినందుకు. మా నాన్న దేవుడిని నమ్ముకొని నా అన్యాయం చేశాడని చెప్పి నా కొడుకు బాధపడుతూ దశంభాగాన్ని చర్చిలో వేయకూడదు. ఏమండి, ప్రేమతో దేవుణ్ణి ఘనపరచాలని ఆశతో వేయాలంతే. అదే ఆశీర్వాదం నా బిడ్డకు కానీ మీ బిడ్డకు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దుర్మార్గులు నెహెమ్యా అనే గొప్ప దైవ సేవకుడు, ఒక రకంగా దైవ సేవకుడు ఆయన. తాను దైవ సేవకుడు అని ఎక్కడా ప్రకటించుకోలేదు కూడా.
6వ అధ్యాయంలో గర్భాలయంలోకి వెళ్దామని రమ్మని ఒక యాజకుడు పిలిస్తే, నేను నా వంటి వాడు దేవుని గర్భాలయంలోకి ప్రవేశించవచ్చునా అంటున్నాడు. నేను యాజకుడిని కాదు, ప్రవక్తని కాదు, దేవాలయ గర్భగుడిలోకి నేను ప్రవేశించకూడదు, తప్పు అని నెహెమ్యా తన తోటి యాజకుడికి బుద్ధి చెప్తున్నాడు. ఆ యాజకుడేమో ఈ దొంగలతో, టోబియా సన్బలుడితో కాంప్రమైజ్ అయ్యాడు. అంటే తాను ఎక్కడ ఉండాలో నెహెమ్యాకు తెలిసిన వాడు, దైవజనుడి కంటే గొప్పవాడైనా కూడా దేవుని మందిరంలోకి ప్రవేశించడానికి ఇష్టపడలే ఆయన. ఒక విశ్వాసి ఎక్కడ ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఒక విశ్వాసి స్థాయి ఏంటో అతనికి బాగా తెలుసు ఆయనకి. ఉజ్జియా ఏం చేశాడు? రాజు అయ్యుండి ఉజ్జియా అనేవాడు యాజకుడు చేయాల్సిన ధూపాన్ని తాను వేయడానికి వెళ్ళాడు. అంటే తన స్థాయిని మరిచాడు. రాజుది గొప్ప స్థాయి, యాజకుడిది మరి గొప్ప స్థాయి. యాజక ధర్మం రాజు చేయాలనుకుంటే అతను కుష్టు పుట్టింది. ఈ రోజున ఎవరి పని ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లా. ఎవరి పని ఎవరు చేస్తున్నారో, ఎవరి పని ఎవరితో చేయిస్తున్నారో కూడా సంఘంలో అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఆ మాట అన్నప్పుడు అంటాడు, దేవా వీళ్ళు మా మీద సణుగుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని, మీరే వాళ్ళని మీ చేతులకు అప్పగిస్తున్నానంటూ 4వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట అంటాడు తన ప్రజలతో. ఆ ఆవరణ నిర్మిస్తున్న ప్రజలతో అంటాడు, ఏమండి మీరు భయపడకండి, మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. 2 పదాలు. మీరు భయపడద్దు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని మాత్రమే తన ప్రజలకు చెప్పాడండి. ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళని చేతులకు అప్పగిస్తున్నానని. ప్రజలతో ఏం చెప్పాడంటే, మీరు భయపడకండి, మీరు చేసే పని గొప్పది, మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, స్టాండ్ ఫర్ గాడ్, స్టాండ్ ఫర్ రైట్ థింగ్. మీరు సత్యాన్ని చేస్తున్నారు, దేవుని యొక్క ప్రాకారాలు కడుతున్నారు, పట్టణ ప్రాకారాలు. మీరు చేసేది అసత్యమైన పని కాదు, మీరు చేసేది పాపం కాదు. దేవుని కొరకు నిలబడండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, 6వ అధ్యాయంలో మీరు బాగా తెలిసిన నెహెమ్యా గ్రంథంలో ఎంతమంది శత్రువులు ఎగతాళి చేసినా ప్రాకారాలు కట్టబడుట ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నెహెమ్యాకి, తన ప్రజలకి ఎలాంటి హాని కలగకుండా తన పట్టణ ప్రాకారాలు తానే కట్టించుకున్నాడు. ఈ రోజున దేవుని కొరకు నిలబడితే మనము మన కుటుంబ ప్రాకారాలు దేవుడు కడతాడు, మన పిల్లల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని నా దేవుడు చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అది ఇది, వాడిని మెప్పిద్దాం, వీడిని మెప్పిద్దాం. చివరికి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, 20 సంవత్సరాలు సేవ చేసిన ఒక వ్యక్తి నాతో అంటున్నాడు, ఏమండి 20 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి నాతో అంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదైనా పని చేసుకుందాం అనిపిస్తుంది అంటున్నాడు. 20 సంవత్సరాల సేవ ఏమైపోయింది అర్థం కావట్లా. సరే పని చేసుకుంటే మంచిదేలేనైనా, సంతోషం, పని చేసుకొని సేవ చేయని చెప్పాను నేను, తప్పేం లేదు అందులో. పౌలు గుడారాలు కుట్టుకుంటూ సేవ చేశాడు, తప్పేం లేదు. కానీ 20 సంవత్సరాలు పాటగాడు, వాక్యం చెప్పగలడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఏమైంది 20 సంవత్సరాల సేవ? ఏం చేసినట్టు సేవ? ఎక్కడ ఫలభరితమైన సేవ ఎందుకు చేయలేకపోయాడు? ఫలభరితం అంటే డబ్బులు ఉంటేనే అని కాదు అర్థం. డబ్బులు ఉంటేనే ఫలభరితమైన సేవ కాదు. అసలు నిలకడగా ఉండే స్థలమే లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. మన చాంద్ భాష లాంటి వాళ్ళు సత్యం కొరకు నిలబడ్డారు. దేవుడు కట్టబడిన సంఘాన్ని అప్పగించాడు. ఆ కట్టబడిన సంఘం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి? అందరూ బలమైన విశ్వాసులే. నేను ఆ చర్చికి ఒకసారి వెళ్ళాను, ఒక్కళ్ళ ముఖంలో కూడా విచారం చూడలేదండి. అందరూ సంతోషంగా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంత సంతోషంగా ఉన్నారు. మీకు నేను ప్రార్థన చేసేది ఏంటంటే, ఆ సంతోషం వెనుక కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యల్లో కూడా ఆ సంఘంలో ప్రతి బిడ్డ సంతోషంగా నాకు కనపడ్డారండి. నేను ఇంతవరకు అలాంటి సంఘాన్ని చూడలే. చాలా మంది వేదనతో వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు సాధారణంగా. కానీ ఆ సంఘంలో ప్రతి ఒక్కరు నవ్వుతూనే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ సంఘంలో ఒక రకంగా ఫౌండర్తో కలిసి పనిచేసిన కుటుంబంలో ఆమె భయంకరమైన ఏదో వ్యాధి వచ్చి కాలు సరిగ్గా నడవలేకపోతుంది. ఆమె ఎంత నవ్వుతో వచ్చి ప్రార్థన చేసుకుని నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత నవ్వు, ఇంత వేదనలో ఈమెకి ఎట్లా వస్తుందని. ఆమెకు తెలుసు, నా ప్రభువు కొరకు నిలబడితే నా ప్రభు వేదనలో కూడా నాకు సంతోషం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. చక్కటి కొడుకు, చక్కటి కూతురునిచ్చాడు. ఆ పిల్లల్ని చూస్తేనే ఆమెకు సంతోషం కలుగుతుంది.
ఆమె ఒకటే ఒక మాట అంటుంది, దేవుడిలో నిలిచిన్నామయ్యా, ఈ రోజున మేము ఆశీర్వదించబడ్డాం. నాకు ఈ కాలు ఇబ్బంది అయినా కూడా నాకు ఏమాత్రం బాధ లేదు. మంచి సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డ, నెహెమ్యా నిలబడ్డాడు, ప్రాకారాలు కట్టాడు. మనం నిలబడగలిగితే మన కుటుంబ సంఘ ప్రాకారాలు నా దేవుడు కడతాడు. స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, స్టాండ్ ఫర్ రైట్ థింగ్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు, అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. దేవునికి లోబడండి. నెహెమ్యా అదే చేశాడు. దేవునికి లోబడ్డాడు, ప్రాకారాలు కట్టడం మానలేదు. నేను చేసే పని గొప్పదని తీర్మానం చేసుకున్నాడు. తన ప్రజలందరికీ చెప్పాడు, అపవాదిని ఎదిరించాడు, దేవునికి అప్పగించాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా విశ్వసించువాడు కలవరపడడు. బైబిల్ సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడ్డం. ఈ రోజున దేవుడు మనం ఏ విషయంలో కూడా కలవర పడకూడదని మన దగ్గర ఆశపడుతున్నాడండి. ఈ కలవర పడకుండా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం రాయబడినట్లుగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అది విశ్వాసము, రక్షణ, ఏమండి, సువార్త, సర్వవాక్యము, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వ్యక్తి మాత్రమే కలవర పడకుండా నెహెమ్యా వలె ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. చివరిగా ఆ వ్యక్తి, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే, పాత నిబంధన భక్తులే. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు కూడా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారండి. వాళ్ళు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడలేదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళకి తెలుసు వారి దేవుడు, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 1వ వాక్యము 6వ వాక్యాలు రాయబడినట్లుగా వారి దేవుడు వారికి ఆశ్రయ దుర్గమని వారికి తెలుసు. వారి దేవుడు వారికి ఆశ్రయ దుర్గమని వారికి బాగా తెలుసు. వారి దేవుడు వారి మహోన్నతుని చాటున నివసిస్తున్నారు, సర్వశక్తుని విశ్రమిస్తున్నారు. ఏ అపాయము మాకు కలగదని వారికి నమ్మకం. 91వ కీర్తన ప్రకారంగా మేము మహోన్నతులైన దేవుని చాటున ఉన్నాం, సర్వశక్తుని నీడనున్నాం, మాకు ఏ అపాయం జరగదు. మా దేవుడు మమ్మల్ని, మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం గనక ఆయన మమ్మల్ని కాపాడతాడు. ఆయన్ని ఘనపరుస్తున్నాం గనక మాకు దీర్ఘాయువు ఇస్తాడు. ఒకవేళ మా దేవుడు ఈ రోజే మమ్మల్ని ఒకవేళ మరణించే పరిస్థితులు వచ్చినా కూడా మేము పొరపాటును కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేయమని ఒక తీర్మానం చేసుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలు అంటారు, నెబుకద్నెజరు మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ మేము చావాల్సి వస్తే బూడిదవుతాం, గౌరి వెలుపల బూడిదని పారబోస్తారు. ఒక రోజున మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు గౌరి వెలుపల శ్రమ పొందుతాడు మా కొరకు. మా ప్రభు వచ్చినప్పుడు మేము ఆయనతో కలిసి మేఘాల మీద వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మాటలో ఎంత అర్థం ఉందండి. మేము బూడిద కాటానికి కూడా సిద్ధమే. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, ఏం జరిగింది అంటే దేవుడే షడ్రక్, మెషక్, అబేద్నెగోల పక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అగ్నిగుండంలో క్రిస్టోఫనీ, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద పుట్టక ముందే ఆయన మానవ రూపంలో కొన్ని సందర్భాల్లో సంచరించినట్లుగా బైబిల్ చెబుతుంది. దాన్ని క్రిస్టోఫనీ అంటారు. క్రీస్తు పుట్టక ముందే క్రీస్తు త్రిత్వంలో కుమారుడైన క్రీస్తు అనేక సందర్భాల్లో కనపడ్డట్టుగా బైబిల్ సెలవిస్తుంది. ఆ అగ్నిగుండంలో వారి పక్షంగా దూకినట్లుగా, వారిని కాపాడినట్లుగా చూడగలం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు తన దూతలను పంపి దేవుని కొరకు నిలబడిన దానియేలుని, సత్యం కొరకు నిలబడిన దానియేలుని, విశ్వాసం కొరకు నిలబడిన దానియేలుని కాపాడినట్లుగా చూడగలం. మరి అందరినీ కాపాడతాడా అని ఆలోచిస్తే, యాకోబు అనే భక్తుడు సత్యం కొరకే నిలబడ్డాడు, కానీ అతను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అనే భక్తుడు సత్యం కొరకు నిలబడ్డాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చెరసాల నుంచి విడిపించబడ్డాడు. పేతురు యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, ఏమండి, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో 20వ వాక్యంలో మేము దేవుని మాట వినవలన మనుషుల మాట వినవలన మేము దేన్ని లెక్క చేయము, దేవుని మాట వింటామన్నారండి. దేవుని కొరకు నిలబడ్డాడు పేతురు, అతనితో ఉన్న శిష్యులు. అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసండి? గమలీయేలు అనే ఒక
గొప్ప చదువుకున్న వ్యక్తిని లేపి 4-5 అధ్యాయాల్లో మీరు చూస్తే ఏమంటే అతను ఏదో ప్రకటిస్తున్నాడు, విద్య లేని పామరుడు, ప్రకటించనివ్వండి. ఒకవేళ దేవుని వల్ల కలిగిందైతే మనం ఆపలేం కదా. కాబట్టి ఈ ప్రస్తుతానికి అతన్ని చంపటం అనవసరం అని చెప్పి గమలీయలని ఒక దైవజనుని లేపి దేవుడు ఆ చోట పేతుర్ని కాపాడినట్లుగా అపోస్తల కార్యం 4-5 అధ్యాయాల్లో మీరు చూడగలరు. దేవుని కొరకు నిలబడినప్పుడు మెజారిటీ సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో దేవుడు తన ప్రజల్ని కాపాడినట్లుగానే చూడగలం. కొన్ని సందర్భాల్లో ఆయన తన రాజ్యానికి చేర్చుకోవాలనుకుంటే చేర్చుకుంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను దేని కొరకైనా సిద్ధపడ్డారు. పేతురు యోహానులు దేని కొరకైనా సిద్ధపడ్డారు. వారిని దెబ్బలు కొడితే మేము హింసించబట్టుకు పాత్రులమని ఎంచి సంతోషించారని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-36 వాక్యాలు మీరు చూస్తే కొంతమంది ఖడ్గములతో చంపబడ్డారు, కొంతమంది కొరడాలతో కొట్టబడ్డారు, కొంతమంది నానా యాతనలు పెట్టబడ్డారు, కొంతమంది విడిపించబడ్డారు, కొంతమంది మరణానికి అప్పగింపబడ్డారు. అయినా వారు దేవుని కొరకే నిలబడ్డారు. విశ్వాస వీరులు హెబ్రీ 11 అంతా మీరు చూస్తే దేవుని కొరకే నిలబడ్డారు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సత్యం కొరకు నిలబడండి, దేవుని కొరకు నిలబడండి. ముఖ్యంగా మన మీద ఇంకా గొప్ప బాధ్యత ఉందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెషయా 53వ అధ్యాయం 4-10 వాక్యాల ప్రకారం మీ కొరకు నా కొరకు వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా మారాడండి. హెబ్రీ 4:13 ప్రకారం ఏ పాపం లేని పావనమూర్తి మన కొరకు పాపిగా మారాడండి. మనల్ని నీతిమంతులుగా చేశాడండి. అపరాధం చేత పాపం చేత చచ్చిన మనల్ని నీతిమంతులుగా చేసింది యేసు రక్తం. అంత గొప్ప త్యాగం చేసి మనకి ఇచ్చిన కృప ద్వారా ఇచ్చిన గొప్ప రక్షణ కాపాడుకోకపోతే, ఆ రక్తం పక్షంగా మనం నిలబడకపోతే, రక్షించిన యేసుని మనం ఘనపరచకపోతే, రక్షించిన యేసుని నడి బజార్లో మనం అమ్మితే మనకు క్షమాపణ ఉంటుందా? రక్షించిన యేసుని అవమానపరిస్తే మనకు క్షమాపణ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే హెబ్రీ 2:4 దైవజనుడు అంటాడు, గొప్ప రక్షణ కాపాడుకోండి అంటాడు. పౌలు గారు భయంకరమైన శ్రమలు పడ్డాడు, మరణపు అంచులకు వెళ్ళాడు, కానీ ఎంత విశ్వాసం నిలబడ్డాడు తెలుసండి. రోమా 8వ అధ్యాయము 28వ వాక్యంలో అంటాడు, దేవుడు తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అదే 8:35 అంటాడు రోమాలో, ఒక్కగానొక్క కుమారుడైన యేసుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఉంటాడా? ఉండడు. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను పొరపాటును కూడా ఎడబాప నేరవు, నేను నా దేవుడు కొరకే నిలబడతానన్నాడండి. 2 తిమోతి 4:7-8 అంటున్నాడు ఫైనల్ గా, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఇదిగో నీరో చక్రవర్తి నన్ను చంపబోతున్నాడు, నీతి కిరీటం నా కొరకు ఎదురు చూస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని కొరకు నిలబడదాం. దేవుణ్ణి అవమానపరిచే వారిగా మనం ఉండకూడదండి. రోమా 2వ అధ్యాయంలో మీ వల్లనే కదా నా నామం అన్ని జనుల మధ్య అవమానాల పాలవుతుంది. ఈ రోజున మన ద్వారా ప్రభు నామం అవమాన పడకూడదని ఒక దైవ సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఇక ఈ జూమ్ లో ఉన్న ఏ ఒక్కరి ద్వారా కూడా ప్రభు నామం అవమాన పడకూడదని నా ఆశ. ఏ ఒక్కరి ద్వారా కూడా, ఏ కార్నర్లో కూడా ప్రభువును అవమానపరచడం కంటే మనం మౌనంగా ఇంట్లో ఉండడం బెటర్. ప్రభువును అవమానపరుస్తూ బైబిల్ పట్టుకోవటం కంటే ఆ బైబిల్ విడిచిపెట్టి నరకానికి వెళ్ళటం బెటర్ అని ఒక దైవ సేవకుడిగా కాదు, ఒక రక్షింపబడిన వ్యక్తిగా నేను ఎవరికైనా ఇవ్వగలిగే సలహా అండి, నిజంగా. ఎందుకంటే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు, పాప ముద్దగా మారిన యేసు, మనకు స్వస్థత రావచ్చు రాకపోవచ్చు, మన సమస్యలు తీరపోవచ్చు, ఏది ఏమైనా కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని కొరకు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి. సత్యం కొరకు నిలబడదాం, సత్యవాక్యం కొరకు నిలబడదాం. వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అలాగని హార్ష్గా చెప్పండి, ఆ దేవుళ్ళు నీ దేవుళ్ళని తిట్టని నేను చెప్పట్లా. అసలు బుద్ధిహీనుడు
ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి తిట్టేవాడు పనికిమాలినోడు. ఏ దేవుణ్ణి తిట్టన అవసరంలా, నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో చెప్పుకోగలిగితే చాలు. మీరు ఆరాధించే యేసు ప్రభు మీ జీవితాలను ఎలా మార్చాడో, మీ పిల్లలు ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళని ఏ స్థితిలో ఉంచాడో చెప్పగలిగితే చాలండి. మీ జీవితంలో నా ప్రభు చేసిన ఆశీర్వాదాలు చెప్పగలిగితే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చెప్తే కూడా మనకు కొన్ని శ్రమలు వస్తే మనం చేయగలిగేది ఏం లేదు. ఆ శ్రమల్లో ప్రభు మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. దైవజనుల్ని కాపాడాడు, తప్పనిసరిగా మనల్ని కూడా కాపాడతాడు. సత్యం కొరకు నిలబడదాం, విశ్వాసం ముందు నిలకడగా ఉందాం, పౌరుషం గలవారిగా బతుకుతాం, మెలకుగా ఉందాం, ఏది చేసినా ప్రేమతో చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.